రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక 2 రోజుల క్రితం తొలిసారిగా చైనా పర్యటించారు. 2 రోజుల తన పర్యటన అనంతరం చైనా, రష్యా మధ్య అవకాశవాద సంబంధాలు లేవని వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రపంచానికి సుస్థిరత, ఇతర దేశాలకు ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తాయని రష్యా అధినేత పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సంయుక్త ప్రకటన చేశారు. అయితే పుతిన్ ను బాగా తెలిసిన వాళ్ళు మాత్రం ఆయన నిజంగా రాలేదని, ఆయన డూప్లికేట్ ను పంపించారని చెబుతుండడం విశేషం. ఎందుకంటే ఆయన వయసు మీద పడిందని, అంత చురుగ్గా కదలడం, ఆయన మాటలు కదలికలు ఒరిజినల్ పుతిన్ అని అనిపించడం లేదని చెప్తున్నారు. అయితే గతంలోనూ చాలా సార్లు పుతిన్ పై ఇలాంటి పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా ఆయన ఆరోగ్యం విషయంలో తరచూ రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతుంటాయి. ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైన కొన్నాళ్ల తర్వాత పుతిన్ అనారోగ్యానికి గురయ్యారని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. ఆయన ఇంకా ఎంతో కాలం బతకరని కూడా వార్తలు వచ్చాయి. అసలు ఒక దశలో కదలలేకుండా పడి ఉన్నారని వార్తలు కూడా షికారు చేశాయి. ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు తన పోలికలు కలిగి ఉన్న డూప్ తో పరిస్థితిని మెయింటైన్ చేస్తున్నారని కథలు కథలుగా చెప్పుకున్నారు. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధ్యక్ష భవని, క్రెమ్లిన్ స్పష్టం చేశారు. వ్లాదిమిర్ పుతిన్ చాలా ఆరోగ్యంగా బలంగా ఉన్నారని, ఆయన అనారోగ్యానికి గురైనట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్రెమ్లిన్ తెలిపింది. పుతిన్ బాడీ డబుల్స్ ను ఉపయోగిస్తారన్న వార్తల్ని కూడా ఖండించింది. 2020లోనూ రష్యా అధ్యక్షుడు బాడీ డబుల్స్ ని వినియోగిస్తున్నారని పుకార్లు వచ్చినప్పుడు వాటిని స్వయంగా పుతిన్ ఖండించారు. తనకు డూప్ ఏమాత్రం అవసరం లేదని, తనపై వస్తున్న ఈ పుకార్లు అవాస్తవమని తెలిపారు. ఇక 2022లోనూ పుతిన్ ఏకంగా క్యాన్సర్ బారిన పడ్డారని, ఆయన పార్కిన్సన్స్ వ్యాధితో పాటు ఇతర అనారోగ్య సమస్యలున్నాయని కొన్ని నివేదికలు సూచించాయి. బహిరంగ ప్రదర్శనలతో పుతిన్ కాస్త అస్థిరంగా, ఉబ్బినట్టుగా కనిపించడంతో ఈ పుకార్లు షికారు చేశాయి. అయితే అవన్నీ అసత్య ప్రచారాలంటూ క్రెమ్లిన్ ఖండించింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆ 2 దేశాల అధినేతలకు సంబంధించిన అనేక విషయాలను బయటకు తెచ్చింది. అగ్రరాజ్యాలు చేసే ప్రచారం చిన్న దేశాలను అయోమయంలో పడేసేలా ఉంటాయి. పుతిన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలతో పాటు ఏదో ప్రెస్ మీట్ లో చాలా ఉల్లాసంగా నడుస్తూ చురుగ్గా ప్రసంగాలు చేస్తూ కనిపిస్తారు. అంత పెద్ద పెద్ద జబ్బులు చేసినట్టు వస్తున్న వార్తలు విన్నవారంతా ఈయనకేం అనారోగ్యం అని కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంటుంది. మరోవైపు నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ విషయంలోనూ అదే జరుగుతుంటుంది. ఆయన ఆరోగ్యం చాలా విషమంగా ఉంటుందని, ఇక బతికే అవకాశం లేనే లేదని వార్తలు వస్తాయి. ఆ మరునాడే ఎక్కడో బాలిస్టిక్ మిసైల్ ప్రయోగంలో పాల్గొని కేరింతలతో చప్పట్లు కొడుతూ కనిపిస్తారు. ఇదో విడ్డూరమైన విషయంగా మారుతుంది. పైగా వారి ప్రతినిధులు ఈ ప్రచారాలను ఖండిస్తూ ఉంటారు. తమ అధ్యక్షుడు నిండు ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేస్తుంటారు. వ్యాయామాలు చేస్తున్న ఫోటోలను చూపిస్తుంటారు. దీంతో మనం టీవీల్లో చూసే పుతిన్ ఒరిజినలా, నకిలీయా అన్న అనుమానాలు కలుగుతుంటాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఇప్పటికీ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇదే టైంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బాడీ డబుల్ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ రష్యా అధ్యక్షుడు బాడీ డబుల్ వెనుకున్న మిస్టరీ ఏంటన్నది చూద్దాం. పుతిన్ కు సంబంధించిన ఫుటేజ్లను నిశితంగా గమనిస్తే చాలా సమావేశాల్లో ఆయన హైట్, వెయిట్, చెవులు భాగంలో తేడాలు పరిశీలించవచ్చని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మనిషి చేతి వేళ్లు యూనిక్ గా ఉన్నట్లే చెవి భాగం కూడా ఒక్కొక్కరికి ఒక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు పుతిన్ చెవి భాగంలో ఆ తేడాను సులువుగా చూడొచ్చంటున్నారు యుక్రెయిన్ మిలిటరీ అధికారులు. అంతేకాదు ఆ మధ్య ఇరాన్ పర్యటనకు సైతం పుతిన్ తన బాడీ డబుల్ ని పంపించారని, ఆ టూర్ లో పుతిన్ బాగా జోష్లో కనిపించారని ఉక్రెయిన్ వాదిస్తుంది. దీంతో ప్రపంచ దేశాల్లో మరోసారి పుతిన్ డూప్ విషయంలో చర్చ మొదలైంది. నిజంగానే ఒరిజినల్ పుతిన్ కు బదులు నకిలీ పుతిన్ జనం మధ్య తిరుగుతున్నారా? ఉక్రెయిన్ వాదన వెనుక దాగున్న మిస్టరీ ఏంటి? వ్లాదిమిర్ పుతిన్ మోస్ట్ పవర్ఫుల్ దేశాధినేతల్లో ఒకరు. ఆయన వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు రష్యానే కాదు ప్రపంచ దేశాలను కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. ఆయనకు సంబంధించి ఎలాంటి విషయం బయటకు వచ్చినా దానిపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద డిబేటే జరుగుతుంటాయి. వ్లాదిమిర్ పుతిన్ విషయంలో వెస్ట్రన్ మీడియా వీలైనంత వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉంటుంది. కొన్ని నెలల కిందట ఉక్రెయిన్ పై దండెత్తిన తర్వాత పుతిన్ మరింత టార్గెట్ చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, ఇంకెంతో కాలం బతకరని రకరకాల అంచనాలు, అంతకు మించిన ఊహాగానాలతో వరుస కథనాలు వచ్చాయి. ఇవన్నీ చూశాక నిజంగానే వెస్ట్రన్ మీడియా చెబుతున్నట్లు పుతిన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఆయనకు ఏమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుతిన్ బాడీ డబుల్ థియరీపై ఊహాగానాలు ఇప్పుడేం కొత్త కాదు. 2018లోనే పుతిన్ లాగా 2 కాదు 3 ఉన్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఆసక్తికర కథనం వెలువరించింది. ఆ సమయంలో ట్విట్టర్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న 3 భిన్న రూపాలున్న పుతిన్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పటికే పుతిన్ బాడీ డబుల్ కు సంబంధించి ఇంటర్నెట్ లో చాలా ఫోటోలున్నాయి. వీటికి ఇప్పుడు ఉక్రెయిన్ వాదన మరింత బలమిస్తుంది. ఒక వ్యక్తికి బదులుగా అలాంటి ముఖ కవలికలు, శరీర ఆకృతి ఉన్న వ్యక్తి ఆ పనిని పూర్తి చేయడం, దీనినే బాడీ డబుల్ అని పిలుస్తారు.
అంటే 69 ఏళ్ల పుతిన్ కు బదులు అచ్చం ఆయనలాగే ఉన్న మరో వ్యక్తి పుతిన్ స్థానంలోకి వెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా ఆ పనిని పూర్తి చేస్తారన్నమాట. అయితే ఇదంతా దేశాధినేత రక్షణ, దేశ భద్రత, రహస్యాలకు సంబంధించిన అంశంగా ఉంటుంది. బాడీ డబుల్ విషయంలో ఎన్నో ఊహాగానాలు వస్తుంటాయి, రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. ఎప్పట్లానే ఇప్పుడు కూడా రష్యా ఈ ప్రచారాలపై స్పందించలేదు. అందువల్ల నిజంగానే పుతిన్లా మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారా లేరా అన్నది ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుంది. అధికారిక కార్యక్రమాలకు తమకు బదులుగా తమలా ఉన్న మరో వ్యక్తిని ఉపయోగిస్తుండడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇదేమీ కొత్త విషయం కాదు, అనాదిగా వస్తూనే ఉంది. కీలక విషయాల్లో తాము స్వయంగా పాల్గొనే వీరు మామూలు పనులను మాత్రం తమ డూప్లికేట్ ను ప్రవేశపెడుతుంటారు. ఆ సమయంలో శత్రువులు తమపై హత్యా ప్రయత్నాలు చేస్తే ప్రాణాలు కాపాడుకునేందుకు ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తున్నారు. ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనే ఇది మొదలైంది. జోసెఫ్ స్టాలిన్, సద్దాం హుస్సేన్, కిమ్ జాంగ్ ఉన్, క్వీన్ ఎలిజబెత్ కూడా ఈ బాడీ డబుల్స్ ను ఉపయోగించారనే ప్రచారం ఇప్పటికే నడుస్తుంది. దేశాధినేతలు, ప్రముఖ రాజకీయ నాయకులు కొన్నేళ్లుగా తమ నకిలీలను తెరపైకి తెచ్చారు. ప్రజా జీవితంలోని వారు ఎదుర్కొనే ప్రమాదాన్ని తగ్గించడానికి ఇదో సీక్రెట్ మిషన్. ప్రపంచవ్యాప్తంగా అనేక రాజకీయ నేతలు హత్యలు జరిగాయి. కొద్ది నెలల క్రితమే జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను పబ్లిక్ మీటింగ్ లోనే హత్య చేశారు. అలాంటి వాటి నుంచి తప్పించుకోవడంతో పాటు మరెన్నో వ్యూహాత్మక మిషన్ల కోసం ఈ కాన్సెప్ట్ ను ఫాలో అవుతుంటారు. సెలబ్రిటీలు, అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కదలికల గురించి ప్రజలను, శత్రువులను గందరగోళానికి గురి చేసేందుకు బాడీ డబుల్ సహాయపడతారు. బాడీ డబుల్ కోసం ఎంపిక చేయబడిన వ్యక్తులను అతను ఎవరి కోసమైతే ఎంపిక చేశారో అతనికి సరిపోయేలా తయారు చేస్తారు. ప్లాస్టిక్ సర్జరీల ద్వారా వారి రూపాన్ని ఏమాత్రం అనుమానం రాకుండా మార్చేస్తారు. వారి కదలికలు, మాట తీరు, ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఇందుకోసం అన్ని విధాల ట్రైనింగ్ ఇస్తారు. అలా చరిత్రలో కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు తమ స్థానంలో తమ పోలికలతో ఉన్న ఇతర వ్యక్తులను ఉపయోగించి తమ వ్యూహాలను అమలు చేశారు.